హాయ్ హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మాత్రం నేను ఆఫ్టర్నూన్ లంచ్లో టమాటా ఆలు రైస్ ప్రిపేర్ చేశాను అనమాట. దీనికోసం నేను ముందుగా ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో మిర్చి, ఆనియన్, టమాటో, ఆలు అండ్ ఉప్పు, కారం, పసుపు, నేను ఇంకా బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను, కరివేపాకు, ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. కొద్దిసేపు ఉడికించుకోవాలి. మీకు ఈ దగ్గర ఇంకేమైనా స్పైసెస్ ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు ఫర్ టేస్ట్ కోసం. ఇదైతే వెరీ ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి. అండ్ నేను ముందుగానే రైస్ కడిగి పెట్టేసుకున్నాను. సో ఇక్కడ ఇవి ఉడుకుతున్నది. ఇప్పుడు నేను ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను అనమాట ఫర్ టేస్ట్ కోసం. ధనియా పౌడర్ కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి దీన్ని మొత్తాన్ని. ఆలు అండ్ టమాటో పెద్ద పెద్దగానే కట్ చేసుకుంటే బాగుంటుంది. దాని తర్వాత ఇది చూడండి, ఇది ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. ముందుగానే నేను రైస్ కడిగి పెట్టుకున్నాను కదా, నేను ఒక 1.5 గ్లాస్ రైస్ వేసాను. సో డెఫినెట్గా దానికి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ పడుతుంది కాబట్టి పర్ఫెక్ట్ వాటర్ వేసుకుంటే మాత్రం రైస్ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అనమాట. అది ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో వాటర్ ఉడికిన దాంట్లో మనం ఏం యాడ్ చేసుకోవాలి, రైస్ యాడ్ చేసేసుకుంటున్నాను. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలిపేసేసుకోవాలన్నమాట. ఇది కొంచెం ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఉంచేసుకుంటే రైస్ ప్రిపేర్ అవుతుంది. ఇంతమందికి టమాటా ఆలు రైస్ ఇష్టమో లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఫాలో చేయండి ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.